చందమామ కథ. ఉత్తమ పుత్రుడు. చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉంది. ఆ పట్టణంలో హ్యూయన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎవరిపైనైనా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ల పని పట్టించాడన్నమాటే. డబ్బున్నవాడు కాబట్టి అనుచరులను ఉసిగొల్పి తన కోపానికి గురైన వాళ్ళనందరినీ హత్య చేయించడమో మరో విధంగా హింసించడమో చేస్తుండేవాడు. ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడు ఒకడు ఉండేవాడు. పేదవాడే అయిన వాంగ్ ధైర్యవంతుడు. హ్యూయన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పనిగట్టుకుని ఆ నగరాన్ని ఏలే రాజు వద్దకు పోయి హ్యూయన్ ను మందలించమని ప్రార్థించాడు. రాజు వాంగ్ మాట లక్ష్య పెట్టలేదు. ఆ ధనికుడంటే కిట్టక చెబుతున్నాడు అని అపోహపడ్డాడే గాని నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు. పైగా ఇలాంటి సాడేలు చెప్పకు ఫ అని వాంగ్ మీదే కోప్పడ్డాడు. పేదవాడి మాట పెదవికి చేటన్నట్టయింది వాంగ్ పని. విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అతడికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది. ఏమిటి చెప్పమా అని వాంగ్ అక్కడికి పోయి చూసేసరికి హ్యూయన్ ఒక ముసలమ్మని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేటట్టుగా బాదుతూ ఉన్నాడు. వాడు పళ్ళు బిగించి 24, 25 లెక్క పెడుతూ కొడుతూ ఉండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది. కోపం ఉబిగి వచ్చింది. తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకుని హ్యూయన్ గుండెలో ఒక్క పోటు పొడిచాడు. హ్యూయన్ చచ్చి ఊరుకున్నాడు. కోపంతో అంత పని చేశాడే గాని ఆ కోపం చల్లారిపోవడంతోనే వాంగ్ తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. తిన్నగా రాజు వద్దకు పోయి, ప్రభు, నేను హ్యూయన్ ని చంపివేశాను, నాకు తగిన దండన విధించండి అని అడిగాడు. అందుకు రాజు, ఒక ధనికుణ్ణి పేదవాడొకడు చంపివేయడమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు. ఇంకా 2 రోజులకి వాంగ్ ని ఉరితీస్తారనగా వాంగ్ స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజుగారి వద్దకు వెళ్లి, ప్రభు, వాంగు చాలా మంచివాడు, చనిపోయిన హ్యూయను చాలా దుర్మార్గుడు. హ్యూయన్ చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగ్ వాడిపైన చేయి చేసుకున్నాడే గాని మరొక కారణం చేత కాదు, కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు. కాని రాజు చెలించలేదు. వచ్చిన వాళ్లంతా లాభం లేదని వెళ్లిపోతుంటే 14 ఏళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి, ప్రభు, వాంగ్ ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు. ఆ మాటలు వినేసరికి రాజుగారికి అక్కడున్న తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఎవడ్రా అబ్బాయి నువ్వు అని అడిగాడు రాజు. ప్రభు, నేను వాంగ్ కుమారుణ్ణి. మా తల్లికి మేము 4 కొడుకులం. నేను పెద్దవాణ్ణి. నేను పోయినా మా అమ్మకు ఇంకా 3 మిగులుతారు, కనుక ఆమెకు అంత కష్టం ఉండదు. మా నాయన లేకపోతే మాత్రం కుటుంబ యాత్ర జరగడమే కష్టం అన్నాడు కుర్రవాడు. ఈ మాటలు వినేసరికి రాజుకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆయన, ఒరే అబ్బి, నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు. ఆ కుర్రవాడు, ప్రభు, నేను మా అమ్మకు చెప్పకుండానే వచ్చాను. ఏమంటే మా నాయన బతకడం ఆమెకు సంతోషమే. అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది? నెమ్మది మీద మనస్సు ఎలాగో కుదురుపరుచుకుంటుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు. వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది. అబ్బి, నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు. బాలుడు చాలా సంతోషించి మళ్లీ ఒక మారు రాజు ముందు సాష్టాంగపడి, ప్రభు, నేను ధన్యుణ్ణి, తమకెంతో కృతజ్ఞుణ్ణి. ఎల్లుండి వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడే మా నాయన్ను చెర నుంచి విడుదల చేయించి ఆయన స్థానే నన్ను ఉరితీయించండి అని ప్రార్థించాడు. రాజు కళ్ళ వెంబడి బొటబొట నీళ్లు కారుస్తూ, వెర్రివాడ, నీ ప్రార్థనను నేను అంగీకరించాను అనడంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలను తీయించాలని కాదు. నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువై వర్ధిల్లాలి గాని ఇలాంటి దుర్మరణానికి పాలు కాకూడదు. నీలాంటి ఉత్తమ పుత్రుణ్ణి కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే కనుక శిక్షార్హుడు కాదు. దుర్మార్గుడైన హ్యూయన్ను వాంగ్ రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు.